హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే బెండకాయ కురుకురే అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ప్లస్ మన కురుకురే ఉన్నట్టే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చేసుకోవడం మాత్రం జస్ట్ ఒక 10 minutes టైం పడుతుంది మనకి, అంతే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఎక్కడ మనకి బెండకాయ స్మెల్ అనేది ఉండదండి ఇందులో. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగేసి తూడ్చేసానండి. మనకి వాటర్ ఉండకూడదు అనమాట దీంట్లో. సో అందుకని కడిగిన తర్వాత తూడ్చేసేయండి. సో ఇలా కట్ చేసిన తర్వాత చివర్లో ఇలా కట్ చేయాలన్నమాట. మనం మధ్యలో ఉండేవి విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలన్నమాట. సో అందుకని చూపిస్తున్నాను కదా, ఇలాగ కట్ చేయాలి మనం. సో మీకు కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కట్ చేసిన దాంట్లో ఒక 2-3 పీసెస్ కూడా చేసుకోవచ్చు అండి. సో అలాగనమాట. నేనైతే ఇక్కడ 2 చేశాను. చూడండి, ఇదే ఈ సైజు ఉంటే మనకి సరిపోతుందన్నమాట. సో మధ్యలో ఉన్నప్పుడే మనకి ఏంటి అంటే అది మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట, కురుకురే క్రిస్పీగా రాకుండా. సో అందుకని అవన్నీ తీసేయాలి మనము. వైట్ ఉంటుంది కదా, వైట్ పార్ట్ అదిను, ప్లస్ విత్తనాలు ఉంటాయి అవి. సో చూపిస్తున్నాను కదా, ఇలా తీసేయండి. మరీ పొడవుగా ఉన్న బాగుండదండి. సో ఎందుకని ఈ సైజు ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నీ నేను మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఇవి అన్నమాట ఫ్రెండ్స్, 1/2 kg బెండకాయలు ఇన్ని అయ్యాయి మనకి. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. 1/2 teaspoon కారం పొడి అండి, కొంచెం అంతా పసుపు, 1/2 teaspoon ధనియాల పొడి, కొద్దిగా ఒక పించ్ గరం మసాలా. స్మెల్ బాగా వస్తుందన్నమాట. మీరు వాము వేసుకుంటే కొంచెం వాము కూడా వేసుకోవచ్చండి ఇక్కడ, మీకు నచ్చితే వాము స్మెల్ అనేది. సో ఇవన్నీ ఏంటంటే మనకి ముందు మసాలాలు పట్టించాలండి. ఇక్కడ మనం ఒకటి సాల్ట్ వేయలేదండి. ఇంకా నోటీస్ చేశారో లేదో మీరు, సాల్ట్ ఇంకా వేయలేదు మనం. సాల్ట్ అనేది మనం చివర్లో యాడ్ చేయాలన్నమాట, ఇప్పుడే చేయకూడదు. సో ఇవన్నీ పట్టించాం కదా. 1 teaspoon బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్. 1 teaspoon వచ్చేసి శనగపిండి. సో మనకు సరిపోతుంది అది బెండకాయలకి. 1/2 kg బెండకాయలు కదా, వీటన్నిటిని కలపాలన్నమాట ఈ విధంగా. సో ఇప్పుడు చివరిన వచ్చేసి ఒక 1/2 teaspoon అయితే మనకి సాల్ట్ సరిపోతుందండి. ఇది కలిపేలోపు ఏంటంటే మీరు ఆయిల్ పెట్టండి స్టవ్ పైన హీట్ అవ్వడానికి. సో మనకి సాల్ట్ వేయగానే ఏంటంటే అవి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. సో అలా రాకుండా సాల్ట్ కలపగానే వేసుకోవడానికి వీలుగా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అవి మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఒక 2 minutes. సో మనకు కలర్ చేంజ్ అవ్వగానే మనకి తెలిసిపోతుంది కదా. చూసారా, ఇలా వచ్చిందంటే మన కురుకురే జస్ట్ 4 minutes పడుతుందండి అది డీప్ ఫ్రై చేయడానికి, అంతే అన్నమాట. పెట్టిన 2 minutes మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టండి స్టవ్ని. ఇక్కడ మధ్యలో కలిపేది చూపిస్తున్నాను అనమాట నేను. ఇది సెకండ్ ట్రిప్ వేసిందండి, ఫస్ట్ తీసేసిన తర్వాత. సో ఇవి కూడా మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. సో వీటిని కూడా తీసేసుకున్నాను. దీనికి మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ, డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువ పట్టదు, ప్లస్ వాటికి ఆయిల్ కూడా పట్టుకొని ఉండదండి ఎక్కువగా. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బెండకాయ తినని వాళ్ళు ఉంటే ఇలాగ పెట్టండి, ఈజీగా తినేస్తారనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన బెండకాయ కురుకురే. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.